Guys, welcome to another vlog and welcome to the channel Rail Vihari. Right now అయితే మనం దుబాడ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాము. దుబాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాను. అండ్ మన ట్రైన్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఇది చాలా పెద్ద ట్రిప్ ఈసారి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ట్రిప్ అయితే ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాం అంతా డీటెయిల్స్ అయితే ఇస్తాను. వన్స్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాను, టైం అయితే అయిపోతుంది. ఇంకా 10 minutes ఉంది ట్రైన్ రావడానికి. సో పైకి ఎక్కి మాట్లాడదాం. ఇక్కడికి వచ్చాం, ఇప్పుడే మహబూబ్ నగర్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో ట్రైన్ అయితే వెనకాల వస్తుంది, వీక్లీ స్పెషల్ అంట. సో ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్ ఎక్కడికి వెళ్తున్నా చెప్పలేదు కదా. ఇంతకి సమ్మర్లో ట్రిప్ వేద్దాం నాన్న అన్న. వేద్దాం నాన్న, దానికే ఉంది అన్నారు. ఎక్కడికి వేద్దాం నాన్న అంటే తిరుపతి. ఈ ట్రిప్ ఏంటంటే ఒక 1 వీక్ ట్రిప్ అనమాట. సో తిరుపతి, తిరుపతి, కంచి అండ్ అలాగే కాళహస్తి, ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాం ఈసారి. సో ఎక్కడెక్కడికి ఎలా వెళ్ళాలి అవన్నీ చెప్తాను. అండ్ ట్రైన్ డీటెయిల్స్ అవన్నీ ట్రైన్ వెళ్ళాక చూద్దాం. మొత్తం పురుగులే చూడండి ఎలా ఉన్నాయి. స్టేషన్ అంతా ఈ పురుగులే. అండ్ ఆ స్పెషల్ ట్రైన్ అయితే వచ్చేస్తుంది, కర్నూలు స్పెషల్ ట్రైన్. ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్బికి వచ్చేస్తే రన్ అవుతుంది. బ్యాక్ 7 లోకోమోటివ్ అయితే ఫుల్ చేస్తుంది ఈ ట్రైన్. విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు టౌన్ వీక్లీ స్పెషల్. ఆహా, జనరల్ అయితే ఫుల్ ఖాళీ. హ్యాపీగా పడుకొని వెళ్ళదు జనరల్లో కూడా. జనరల్ ఎలా ఉన్నాయంటే రిజర్వేషన్ ఎలా ఉన్నాయో చూడాలి. మేబీ ఇంకా జనానికి తెలిసినట్లేదు ఈ ట్రైన్ ఒకటి ఉంది అని ఎక్కువ. సర్ప్రైజింగ్లీ ఇంకా రిజర్వేషన్ కోచెస్ లోనే కొంచెం జనాలు కనిపిస్తున్నారు. జనరల్ లోనే అసలు ఎవ్వరు లేడు. ఈ జనాలేంట్రా బాబు, ఎవడింట్లో ఆడు కూర్చోకుండా ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన ట్రైన్ ఇంకా ఇంకో 10 minutes అయితే ఉంది మన ట్రైన్కి. ఇంకా भुवनेश्वर पांडिचेरी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 8 पर आ रही है. Your attention please. Train number 2085 Bhubaneswar Pondicherry Superfast Express is just arriving on platform number 1. విన్నారుగా, ఈ ట్రైన్ కి ఈ రోజు మనం దువ్వాడ నుంచి గూడూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ట్రిప్ డీటెయిల్స్ అండ్ ప్లాన్ అదంతా చెప్తాను. స్టేషన్ కి వస్తే మాత్రం ఒకటే టార్చర్, అదే లక్కీ షాపింగ్ మాల్. నా చిన్నప్పటి నుంచి అవుతూనే ఉంది వాళ్ళ అమ్మాయి పెళ్లి, కాకపోతే ఇంకా బట్టలు మాత్రం కొనలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇప్పుడే ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎక్కువ మంది లేరు అనుకోండి ఈ ట్రైన్ కి. బ్యాక్ 7 లోకోమోటివ్ అయితే మన ట్రైన్ పుల్ చేస్తుంది. ఎల్హెచ్బికి వచ్చేస్తుంది, ఒక అదృష్టం. ట్రైన్ అయితే భువనేశ్వర్ నుంచే వస్తుంది, పాండిచేరి వరకు వెళ్తుంది. అబ్బా, జనరల్ అయితే హౌస్ ఫుల్, పక్కా ఫుల్. మా స్లీపర్ కోచెస్ ఎలా ఉంటాయో చూడాలి. ఈరోజు ఈ ట్రైన్లో గూడూరు వరకు అయితే ట్రావెల్ చేయాలి, అది కూడా స్లీపర్ క్లాస్లో. సో ట్రైన్ ఎక్కిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. ట్రైన్ ఎక్కాను, ట్రైన్ ఎక్కి సెటిల్ అయ్యేలోపే అనకాపల్లి కూడా దాటేసాము. ఈ ట్రైన్కి ఎక్కువ స్టాప్స్ ఉండవు, చాలా లిమిటెడ్ స్టాప్స్. దువ్వాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట. బట్ ట్రైన్ మాత్రం కంప్లీట్ రష్గా ఉంది, స్లీపర్ కోచెస్ కూడా. సో నైట్కి ఏమైనా క్లియర్ అవుతుందో చూడాలి. ట్రైన్లో అయితే గూడూరు వరకు ట్రావెల్ చేస్తున్నాం. దువ్వాడలో ఎవ్రీ ట్యూస్డే నైట్ 7:45 ఉంది. అండ్ అలాగే గూడూరు వచ్చేటప్పటికి రేపు మార్నింగ్ 5:10 అవుతుంది వెళ్ళేటప్పటికి. మనం గూడూరు ఎందుకు వెళ్తున్నాం అంటే, తిరుపతి కాకుండా గూడూరు ఎందుకు వెళ్తున్నాం అంటే చెప్పాను కదా, లాంగ్ ట్రిప్ అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రిప్లో భాగంగా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి శ్రీకాళహస్తి. సో రేపు మార్నింగ్ శ్రీకాళహస్తి దర్శనం ఉంది. రిజర్వేషన్ చేసేటప్పుడు ఏసీ వెయిటింగ్ లిస్ట్లో ఉండి, అంటే రిగ్రెట్లో ఉండి మరి స్లీపర్ అవైలబిలిటీ ఉన్నాయంటే ఏంటో అనుకున్నాను. అప్పుడు తెలియలేదు ఇది మ్యాటర్ అని చెప్పి. అంటే నాకు తప్పలేదు, కానీ యాక్చువల్గా ఎవరైనా అవకాశం ఉంటే మాత్రం ఈ ట్రైన్కి స్లీపర్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే నేను ఓవర్ నైట్ జర్నీ చేయాలని మా ప్లాన్ ఇది. సో అందుకని చెప్పి మాకు తప్పలేదు, ఇది ఒక్కటే ట్రైన్ ఉంది. కోచ్ నా సీట్ పరిస్థితి అయితే ఇది. బుక్ చేస్తున్నప్పుడు మా అన్నయ్య అడుగుతూనే ఉన్నాడు, ఏ ట్రైన్ రా
ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. పడుకోలేడు, కూర్చోలేడు, నిల్చోలేడు అని అడుగు. వాడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా ట్రైన్ ఎలా ఉందిరా? అయిపోయింది ఇంకా సెట్ మొత్తం. ట్రైన్ అంతా పలుకుల్లో కేసరి, బోలో సుమాన్ కేసరి. ఐఆర్సీటీసీ వాడు టికెట్ బుకింగ్ అప్పుడు, అరే మీకు బెర్త్లు లేవురా బాబు అంటే, మాకు బెర్త్తో పనే ఉంది, ఎర్త్లో చిన్న ప్లేస్ ఉందే చాలు, మేము అడ్జస్ట్ అయిపోతాం అన్నట్టుంది వీళ్ళ పరిస్థితి. అయితే ఈ స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం. దువ్వాడ తర్వాత ఈ ట్రైన్కి ఎక్కడా స్టాప్ లేదు. దువ్వాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సామర్లకోట. సో ఇంక ఇక్కడ ఎక్కడ ఆపదు. స్టేషన్ అయితే స్కిప్ అయిపోయింది ఇప్పుడే. ఇది కొంచెం లైటింగ్ అనేది డిమ్గా ఉంటుంది, ఎందుకంటే నైట్ టైం కదా. సో 1430 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. ఎవ్రీ ట్యూస్డే ఆఫ్టర్నూన్ 12:10కి భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే అంటే వెన్స్డే ఆఫ్టర్నూన్ 12 కల్లా పాండిచేరికి రీచ్ అవుతుంది. 6 స్లీపర్ క్లాస్ కోచెస్ అండ్ అలాగే 6 థర్డ్ ఏసీ కోచెస్ అండ్ 2 సెకండ్ ఏసీ కోచెస్ అండ్ అలాగే 4 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. టోటల్గా 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఒరిస్సాలో స్టార్ట్ అయ్యి ఆంధ్రాలో ఎంటర్ అయ్యి అండ్ అలాగే ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి తమిళనాడులో అయితే ఉంటుంది, పుడుచేరి. సో మధ్యలో ఆంధ్రాలో మేజర్ స్టాప్స్ వచ్చేసి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు తర్వాత ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్లో. సో మోస్ట్ ఆఫ్ ది ట్రైన్ అయితే చెన్నై ఎగ్మోర్లో అయితే ఖాళీ అయిపోతుంది. ఈ ట్రైన్ పాండిచేరి వరకు తక్కువ మంది ట్రావెల్ చేస్తారు. అండ్ అలాగే పాండికి వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ ప్రిఫర్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆఫ్ ట్రైన్స్ నేను చెప్తాను. బట్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే స్లీపర్ కోచెస్ కంటే థర్డ్ ఏసీలో వెళ్ళడం బెస్ట్ ఈ ట్రైన్కి. థర్డ్ ఏసీ అయితే వీడియో తీసేలోపు ఎన్ని క్రాసింగ్ వెళ్తున్నా ఇందాకని డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. అదిగోండి అన్నవరాన్ని కూడా స్కిప్ చేసేస్తున్నాం. అన్నవరంలో కూడా స్టాప్ లేదు మన ట్రైన్కి. చూసారా 120 km/h. ఇప్పటివరకు అయితే 120 టచ్ చేసింది. ఇప్పుడే జస్ట్ 116కి వెళ్ళింది. సామర్లకోట ముందైతే పెద్ద స్పీడ్లో కొడుతున్న ట్రైన్ అయితే ఎక్కడా ఆగట్లేదు. సామర్లకోట దగ్గరికి అయితే వచ్చాము. సామర్లకోట ఎంటర్ అవుతున్నాము. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ ఒక్కసారిగా కూల్గా మారిపోయింది. సమ్మర్ లాగానే లేదు ఈ సంవత్సరం మాత్రం. చేస్తున్నారు అవునా? అబ్బా సామర్లకోట అయితే ఎంటర్ అయిపోయాం. ఇప్పుడే సామర్లకోట అయితే వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డిలేలో అయితే సామర్లకోటకి వచ్చింది ఇప్పుడే మన ట్రైన్. సామర్లకోటలో అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ క్రౌడ్ చూస్తే పెద్ద ఎక్కువ ఎక్కేలా లేరు. కంపార్ట్మెంట్లో అయితే లైట్స్ అయితే కంప్లీట్గా ఆపేశారు అందరూ. 10 అవుతుంది కదా, సో అందరూ ఇంకా ఆపేశారు పడుకోవడానికి. సో రాజమండ్రిలో మరి ఏమైనా ప్లాట్ఫామ్ ఇటు వస్తే చూడటమే. ప్లాట్ఫామ్ అటు వస్తే మాత్రం ఏం చేయలేదు, ఎందుకంటే కాళ్ళు తీసి కాలు పెట్టే ఖాళీ కూడా లేదు కిందన అసలు. అండ్ వెల్కమ్ టు రాజమండ్రి. ఇప్పుడే ట్రైన్ అయితే రాజమండ్రిలోకి ఎంటర్ అవుతుంది. రాజమండ్రి స్టేషన్ కూడా వచ్చేసి RJY. ట్రైన్ అయితే 40 minutes డిలేలో అయితే రన్ అవుతుంది. స్టేషన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంది. రాజమండ్రి ప్లాట్ఫామ్ అటు వచ్చింది, అటు వెళ్ళే ఖాళీ కూడా లేదు. ట్రైన్ కంప్లీట్ ఫుల్గా ఉంది. అసలు కాల్ తీసి కాల్ పెట్టడానికి కూడా లేదు. రాజమండ్రి దాటగానే గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తుంది. చూపించడానికి మొత్తం చీకటిగా కనిపించట్లేదు. సో ఇంకా ఈ రోజుకి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాను. సో గుడ్ నైట్. రేపు మార్నింగ్ గూడూరులో కలుగుతాం మళ్ళీ. The next day. గుడ్ మార్నింగ్ గాయస్, ఇది డే 2. ఇప్పుడే నెల్లూరు అయితే వచ్చాం. టైం వచ్చేసి మార్నింగ్ 4:30 అవుతుంది. నెల్లూరు కోడ్ వచ్చేసి NLR. భయ్యా అంత కష్టపడిపోయి ఏం అమ్ముతున్నాడో మీకు అర్థమైందా? అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే భయ్యా అమ్మేది మన బోలో జుబాన్ కేసరి, పలుకుల్లో కేసరి అమ్మేస్తున్నాడు. బయట ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, బట్ అన్న మాత్రం ఫుల్ రైజింగ్లో అమ్మేస్తున్నాడు. బయటికేమో రూబిక్స్ క్యూబ్, టూత్ పేస్ట్ అని అమ్ముతున్నాడు, బట్ అమ్మేది మాత్రం నార్థన్ స్పెషల్ విమల్ పాన్ మసాలా.
మనోడైతే ప్యాకెట్ 10 రూపాయలకి అమ్ముతున్నాడు. ఒరిజినల్ రేట్ ఎంతో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మొత్తానికి భువనేశ్వర్ పాండిచేరి ట్రైన్లో అయితే మన జర్నీ కంప్లీట్ అయిపోయింది. జర్రుంటే చచ్చిపోతుంటా. ఇప్పుడే గూడూరు రీచ్ అయ్యాం. టైం వచ్చేసి 5:10 ఎగ్జాక్ట్ టైం అంటే టైంకి వచ్చేసింది ట్రైన్ అయితే. ఓవరాల్గా జర్నీకి అయితే ఒక 6.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి, బట్ క్లీన్నెస్ కొంచెం లేదు. వాష్రూమ్స్ అనేది మర్చిపోవచ్చు అసలు. సో మిగతాదంతా పర్లేదు, బాగానే ఉంది, మనకేం ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం కాళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ పడుకున్నారు, లేమంటే లేచారు అంతే. ఇప్పుడు మనల్ని ఇక్కడ గూడూరులో 5 o'clock దింపేసింది కదా. సో 8 o'clock కల్లా చెట్నా ఎక్మోర్ అండ్ అలాగే 12 కల్లా పాండిచేరి వెళ్ళిపోద్ది ట్రైన్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది టికెట్స్ లేవు. పాప వాళ్ళని ఏం చేస్తారు, వెయిటింగ్ లిస్ట్ టికెట్స్తో ఎక్కేశారు. అవి కన్ఫర్మ్ అవుతాయి అనుకొని అవేమో కన్ఫర్మ్ అవ్వలేదు పాపం, సీట్స్ లేక. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం, ఎక్కువ ఒరిస్సా చెన్నై లేబర్ వాళ్ళే ఎక్కువ. ఎర్లీ మార్నింగ్ అయితే గూడూరులో అయితే చాలామంది ఇదిగోండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. మరి ఏ ట్రైన్ కోసం? గూడూరు బుకింగ్ ఆఫీస్. బయటికి అయితే వస్తున్నాము. బయటకు వచ్చి ఇంకా కాళహస్తికి ఏదైనా బస్ ఎక్కాలి, బస్ స్టాండ్కి వెళ్ళి. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గూడూరు. థ్యాంక్ యూ అండ్ జై హింద్, జై భారత్.